హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ కిచెన్. ఈ రోజు నేను టేస్టీ రాగి లడ్డూలు తయారీ విధానం చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో కొన్ని కాజు, కొన్ని కిస్మిస్లు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాజు కిస్మిస్. ఆ తర్వాత మళ్ళీ అదే ముక్కుల్లో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక ఒక కప్పుతో రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వాసన పోయే వరకు మొత్తం ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒక 2 నిమిషాలు కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి. తర్వాత మళ్ళీ అదే ముక్కుల్లో మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం ముక్కుల్లో వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక స్పూన్తో కలుపుతూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల్లో కరిగిపోతుంది బెల్లం మొత్తం. ఇలా బెల్లం మొత్తం కరిగాక ఒక చాయ్ జాలి సహాయంతో మొత్తం వడగొట్టుకోవాలి బెల్లం సిరప్ని. దీన్ని చల్లారడానికి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న పిండిలో ఈ బెల్లం సిరప్ కొంచెం పోస్తూ మెల్లగా కలుపుకోవాలి. సరిపడా సిరప్ పోసి మొత్తం కలుపుకున్నాక ఇలా కొంచెంగా తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా పిండిని మొత్తం లడ్డూల్లా చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రాగి లడ్డూలు రెడీ.